ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యానికి రెక్కలొచ్చేశాయి. పేదల బియ్యం దేశం దాటి వెళ్లిపోతోంది. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమార్కుల చేతిల్లోకి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి నేతల అండతోనే రేషన్ మాఫియా చెలరేగిపోతోందనే వార్తలు వస్తున్నాయి. బియ్యం నుంచి మద్యం తయారు చేయడానికి ఓ పొరుగు దేశానికి మన రేషన్ బియ్యం తరలిపోతున్నాయి అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో బియ్యం నుంచి తయారు చేసే రైస్ వైన్ కు మన బియ్యాన్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అక్కడి డిమాండ్ కి అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖపట్నంలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని ఏకైక మార్గంగా ఎంచుకున్నాయి. రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 23, 24 తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్వీస్ వద్ద 150 మెట్రిక్ టన్నులు, గేట్వే ఈస్ట్ ఇండియాలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్లుగా అధికారులు తెలియజేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారమంతా కూటమి ప్రభుత్వానికి చెందిన కార్గో వ్యాపారులే నడిపిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు పైరవీలు నడుస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మొదటి దశ ల్యాబ్ నివేదికల్లో రేషన్ బియ్యం కాదంటూ నివేదిక వచ్చింది. ఇక రెండో నివేదిక కూడా అదే విధంగా వచ్చేలా వివిధ రకాల ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా అధికారులు చెప్పారు. కొంతకాలం క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం నానా హంగామా చేసింది. అందులోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ చేసిన హంగామా అందరూ చూశారు. దీంతో కాకినాడ నుంచి సాధారణ బియ్యం ఎగుమతి కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో అనేక మంది బియ్యం ఎగుమతుల కోసం విశాఖకు మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రచించింది. తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి, పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రైస్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మారుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను బ్రోకరేజ్ సంస్థలు తీసుకుంటాయి. తరువాత రేషన్ మిల్లుల నుంచి బియ్యం తీసుకొచ్చి విశాఖలోని పలు కంటైనర్ టెర్మినల్ స్టేషన్లో నిల్వ ఉంచి ఎగుమతి చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఒక కార్గో వ్యాపారి స్టేషన్ నుంచి మొత్తం కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు కూడా రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు. చైనాలో రైస్ వైన్ కు ఉన్న డిమాండ్ను ఆధారంగా చేసుకుని మన రేషన్ రైస్ మాఫియా అక్కడకు బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తోంది. అధికారులు ఒక్కో బియ్యం కంటైనర్కు 50,000 రూపాయలు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.